ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే సార్. నమస్తే. సార్, ఒక మంత్లీ శాలరీ 80,000 ఉన్న పర్సన్ ఓకే. ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే ఓకే. దగ్గర దగ్గర ఒక 50 లక్షలు అనుకోండి, రైట్. వర్త్ ఉన్నటువంటి ఇల్లు కొనుక్కోవచ్చా? ఎలా ప్లాన్ చేసుకోవాలంటారు? అసలు ఆ సాధ్యం అంటారా అసలు? బేసికల్గా అంటే ఫ్యామిలీ మొత్తాన్ని కలిపి మీరు చెప్పే లెక్క అయితే 80,000 చేయాలి అనుకుందాం. ఫ్యామిలీలో ఒకళ్ళు వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. టోటల్ ఫ్యామిలీ ఇన్కమ్ 80,000 అనుకుందాం. రైట్. అప్పుడు ప్రావిడెంట్ ఫండ్ ట్యాక్స్లను భాగంగా వాళ్ళకి 80లో వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60,000 దాకా చేతికి వస్తుంది. 60-62 దాకా వస్తుందండి అంతే. ఎప్పుడైనా ఒక మన ఇల్లు కొన్నప్పుడు లేదు 30% కంటే ఎక్కువ డిడక్షన్ పెట్టుకోకూడదు. జనరల్ రూల్ ఏంటంటే 30% పెట్టుకోవాలి డిడక్షన్స్. అందుకని మీ శాలరీ 80,000 కాబట్టి అందులో మనం డిడక్షన్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఎక్కువసార్లు 50 లక్షలు బట్టి ఇల్లు కొన్నప్పుడు ఏమవుతుందంటే మీరు మేబీ ఒక 10 లక్షలు కడతారు ఈఎంఐ, అది ఇనిషియల్ పేమెంట్. అంటే 40 lakh తీసుకుంటారు. అంటే 40 lakh లోన్ తీసుకుంటే మీకు యావరేజ్ మీద ఒక 30,000 నుంచి 35,000 దాకా కట్టాల్సి ఉంటుంది ఈఎంఐ. 30 to 35,000 మరి తీసుకుని మీరు 40 lakh లోన్ కదా. మీరు ఎప్పుడైనా వడ్డీ కట్టాలి, వడ్డీ 8% ప్లస్ క్యాపిటల్ నుంచి కొంచెం కట్ అవుతూ ఉంటుంది. మీకు ఫస్ట్ వడ్డీ కట్ అవుతూ ఉంటుంది. ఓకే. కాబట్టి చాలా స్ట్రెస్, వాళ్ళకి చాలా స్ట్రెస్ఫుల్ అనమాట అది తీసుకోవటం అనేది. అంటే ఇవాళ రిపోర్ట్లో 50 లక్షలకి ఎక్కడ వస్తున్నాయి మేడం? సింగిల్ బెడ్రూమ్లో వస్తున్నాయి. డబుల్ బెడ్రూమ్లు సిటీ అవుట్స్కట్స్లో రావచ్చు మేబీ, ఒక మాదిరి ఏరియాలో ఉన్నప్పుడు అది కూడా రాదు. అందుకని ఇవాళ రిపోర్ట్లో ఏంటంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఒక 1200 ఎస్ఎఫ్టీ 1300 ఎస్ఎఫ్టీ ఉందనుకోండి, యావరేజ్ మీద ₹1,00,00,000 తక్కువ ఎక్కడా లేవు. అది టూ మచ్ రేట్లు ఉన్నాయి. అఫ్కోర్స్ టైర్ 2 సిటీస్ ఆ టైంలో నీకు 50 లక్షలు కూడా రావచ్చు. బట్ శాలరీ 30% కంటే ఎక్కువ ఈఎంఐకి వెళ్ళకూడదు. అలా ప్లాన్ చేసుకుంటే నీకు అఫోర్డబిలిటీ ఉన్నట్టు లెక్క. 30% అంటే అబోవ్ వెళ్ళొద్దు. ఈ ఇల్లు ఈఎంఐ మొత్తం కలిపి కూడా నీ టోటల్ శాలరీలో 30% కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదు. అంతకంటే ఎక్కువ అవుతుందంటే నీకు ప్రాబ్లం స్టార్ట్ అవుద్ది. అప్పుడు నీకు 50 లక్షలు ఇల్లు అనుకున్నాం కదా, 40 లక్షలు తీసుకున్నావు కదా లోను, మంత్లీ యావరేజ్ మీద 35,000 పెట్టాలనుకోండి, మీ శాలరీ కనీసం 1,20,000 ఉండాలి. 1,20,000 ఉంటే నీకు కంఫర్ట్గా ఉంటుంది. 1,00,000 ఉంటే ఇట్స్ ఓకే అనమాట. అంటే 50,000 అలాంటి రిస్క్ చేయకూడదు. 80,000 శాలరీ ఉన్నాడు అసలు ఆ రిస్క్ చేయకూడదు. 50 లక్షలు ఇల్లు తీసుకోకూడదు. తీసుకున్నామంటే బాగా స్ట్రెస్ అవుతుంది. ఓకే. అందుకని బేసిక్గా ఏంటంటే ఒక ఇల్లు కొనాలని ప్లాన్ చేసినప్పుడు ఏంటంటే దానికి కావాల్సిన ఫండ్ని ముందు సమకూర్చుకోండి. అవతల లోన్ ఏదో ఫ్రీగా ఎత్తున్నానని చెప్పేసి ఎగబడి కొనాల్సిన అవసరం ఏం లేదు. ఒకసారి లోన్ తీసుకుంటే 25 to 30 years లాక్ అవుతారు. అంటే నీ ఇంట్లో నువ్వు వడ్డీకి తెచ్చుకున్న డబ్బులతో ఇల్లు ఉన్నట్టు అవుద్ది. బెనిఫిట్ ఏంటంటే రెంటలు బాగా పెరుగుతూ ఉంటాయి కదా, ఆ రెంటలు నీకు సేవ్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే మనం ఇప్పుడు రెంటలు చుట్టుకోవద్దు. మనం ఒక 10 years తర్వాత రెంటలు ఎలా ఉంటే ఉంచుకోండి, 20 years తర్వాత రెంటలు ఎలా ఉంచుకోండి. ఈఎంఐ ఫిక్స్డ్ కదా, నెక్స్ట్ 30 years కూడా. అందుకని దాంట్లో కంఫర్ట్ ఉంది, స్ట్రెస్ కూడా ఉంది. మీరే బ్యాలెన్స్ చేసుకోవాలి మీరంతటి మీరే. అందుకని అర్లీ స్టేజ్లో ఏజ్ 25-30లో ఇలాంటి పనులు చేయడానికి దీని బదులు మీ మ్యూచువల్ ఫండ్లో పెట్టుకోమంటాను. ఈఎంఐ కట్టే డబ్బులు 10 లక్షలు మల్టీ అసెట్ అలొకేషన్ ఫండ్లను లేదా మామూలు మ్యూచువల్ ఫండ్లో పెట్టామనుకోండి 10 లక్షలు అవుతుంది. ప్లస్ ఎవ్రీ మంత్ 30,000 కట్టే బదులు ఆ 30,000 దానికే పెట్టుకుంటూ పోతున్నాం అనుకోండి, ఇంకా చాలా ఎక్కువ క్రియేట్ అవుద్ది. బట్ అదే ఏజ్ 45 వచ్చింది అనుకోండి, ఇది ఇల్లు తీసుకోవాల్సిన టైం ఇంకా దగ్గరకు వచ్చినాం. ఎందుకంటే ఫ్యామిలీ ఒక ప్లేస్లో సెటిల్ అవుతుంది కదా. ఇప్పుడు ఈ టైంలో మాత్రం ఇంటికి ప్రయారిటీ ఇవ్వండి. అంటే 20లో ఉంటే పోస్ట్ పోన్ చేసుకోవాలి, 40sలో ఉంటే ప్రయారిటీ ఇవ్వాలి. అందుకని ప్రయారిటీ అనేది నీ ఏజ్ని బట్టి, మీ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ని బట్టేసి, మీకు వచ్చే శాలరీస్ని బట్టి ఉంటుంది. నన్ను అడిగితే లేదు, మీరు ఏ అసెట్ కొందాం అనుకున్నా ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చిన తర్వాతనే కొనడానికి ట్రై చేయండి. అప్పటి వరకు మీరు కొనమాకండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు నా దగ్గర ఒక 50 లక్షలు రూపాయి వడ్డీకి ఇచ్చాను అనుకుందాం, నాకు ఎవ్రీ మంత్ 50,000 వస్తూ ఉంటుంది కదా జీవితకాలం, అట్నుంచి క్యాష్ ఫ్లో వస్తూ ఉంటుంది కదా. ఇప్పుడు నేను ఇల్లు కొన్నా సరే నాకు ఈఎంఐ ఇట్నుంచి పోతుంటుంది కదా, అసలు పెయిన్ లేదు కదా జాబ్ ఉన్నా కూడా. ఇలాగ ప్యాసివ్ ఇన్కమ్ వచ్చేలాగా ఫస్ట్ ఒక అసెట్ మీద ఫోకస్ చేయండి. అప్పుడు దాకా మీరు కొనమాకండి, ఇల్లు ఏమి కొనమాకండి. ఒకసారి ప్యాసివ్ అసెట్స్ క్రియేట్ చేశారనుకోండి మీ ఇష్టం ఇంకా, ఎందుకంటే ఇటు నుంచి డబ్బు వస్తున్నప్పుడు ఎలాగైనా ఖర్చు పెడతాను ఇంకా, అది కంఫర్ట్ ఏరియా. బట్ అంటే అర్లీ స్టేజ్లో ఇల్లు కొనడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. నువ్వు బ్యాలెన్స్ చేసుకో. అడ్వాంటేజ్ వల్ల ఏంటంటే రెంట్ కట్టే పని లేకుండా ఫిక్స్డ్ రెంట్ తోటి మీరు 30 years ఉండొచ్చు. నువ్వు అదే అద్దుకుంటున్నావు అనుకోండి, ఎవ్రీ ఇయర్ రెంట్లు పెంచుకుంటూ పోతా ఉంటాడు కదా, 30 years తప్పించుకుంటూ పోతుంటాడు. రెండోది, అర్లీ స్టేజ్లో ఇల్లు కొంటే నువ్వు అక్కడే ఉండాలా. నీ కెరీర్ బెంగళూరు షిఫ్ట్ అయింది అనుకోండి, ఇల్లు వేరే వాడికి ఇచ్చేసి పోవాలి కదా, మళ్ళీ నీ ఇంట్లో నువ్వు ఉండవు, వేరే చోటకి వెళ్ళిపోవాలి కదా, అక్కడి నుంచి ఇంకోసారి షిఫ్ట్ అవుతుంటావు కదా. అందుకని నీకు ఫ్రీడమ్ ఉండదు, నువ్వు అటు ఇటు రొటేట్ అవ్వలేవు.
ఫిజికల్ అసెట్స్ మేనేజ్ చేయడం చాలా కష్టం. ఎస్. తీసుకున్నప్పుడు బాగుంటారో లేదో కూడా మనకు తెలియదు. ఇలాంటి హెడేక్స్ అన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకని మీకు ఏది కంఫర్ట్ ఉంటే అది చేయండి. బట్ ఏది తీసుకున్నా సరే టోటల్ శాలరీలో 30% కంటే ఎక్కువ పెట్టుకోమాకండి. అనవసరంగా స్ట్రెస్ తీసుకున్నట్టు అవుతుంది. ఎస్. అందుకని మీరు చెప్పినట్టు 40 లక్షల లోన్ కావాలనుకుంటే ₹1,00,000 శాలరీ ఉండాలి బేసిక్గా. ఉంటే కంఫర్ట్గా ఉంటుంది. 1,20,000 ఉంటే స్మూత్గా ఉంటుంది. 80,000 అలాంటి ఎక్స్పెక్ట్ చేయొద్దు. బెస్ట్ ఏంటంటే పోస్ట్పోన్ చేసుకోండి. ముందు కొంత ప్యాసివ్ ఫండ్ క్రియేట్ చేసుకొని అప్పుడు ఈఎంఐ తీసుకుని బాగుంటుంది. అంటే మామూలుగా సార్ ఇప్పుడు మనకి ఇంత అమౌంట్ మన దగ్గర ఉంది, అది అంటే ఓన్ హౌస్ కొనుక్కోవడం బెస్ట్ అంటారా, లేదంటే అవుట్ ఆఫ్ సరౌండింగ్స్లో వెళ్ళి ఫ్లాట్ కొనుక్కోవడం బెస్టా? అంటే నేను అంటుంది ఏంటంటే మీకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అంటున్నా, ఎందులో మీకు కంఫర్ట్గా ఉంది అని అంటుంది. అది ఇల్లు అనగానే ఎమోషనల్గా తీసుకుంటాము. పెద్ద పెద్ద అమౌంట్ బ్లాక్ అవుద్ది కదా, ఎస్. పెద్ద పెద్ద అమౌంట్ బ్లాక్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ నేను ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మీ దగ్గర 10 లక్షల డబ్బు ఉంది అనుకోండి, అవతలోడికి ₹2 వడ్డీకి ఇచ్చా, ఎగ్జాంపుల్కి అనుకోండి, ₹2 వడ్డీకి ఇచ్చా అనుకోండి, మీకు ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? 20,000 వస్తుంది. అవతలోడు మంచివాడు అయితే జీవితకాలం వస్తుంది 20,000. ఇప్పుడు ఈ 20,000 పెట్టేసి 50 లక్షల ఇంట్లో రెంట్కి ఉండొచ్చు కదా ఎంచక్క. అవును. ఆ ఇల్లు కొనాల్సిన అవసరం లేదు కదా దాన్ని. అప్పుడు నీ డబ్బు ముందు ఇనిషియల్గా డబ్బు బ్లాక్ అవ్వదు కదా, నెలకు 30,000 బ్లాక్ అవ్వదు కదా, 20,000తో మీకు వస్తుంది కదా. ఎస్. అందుకని రెంట్ తీసుకోవటంలో కంఫర్ట్ ఉంది. మీ దగ్గర ప్యాసివ్ ఇన్కమ్ ఉంటే సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం ముందు ఫండ్ క్రియేట్ చేసుకోండి. చేసుకోవాలి. ఏదైనా సరే మీకు ఏది కంఫర్ట్ మీరు చూసుకోండి. ఇల్లు కొంటే తప్పని ఎవరు అనరు. ఇల్లు కొనద్దు, సైకిల్ కొనద్దు, స్కూటర్ కొనద్దు, అన్నదినద్దు, ఇలా ఎవరు అనరండి. రిస్క్గా కంఫర్ట్ వచ్చిన తర్వాత చేయండి అంటారు. ఎందుకంటే స్ట్రెస్ తీసుకుంటే మళ్ళీ తర్వాత నువ్వే కదా పెయిన్ అవ్వాల్సింది. అందుకని ఫస్ట్ ప్యాసివ్ ఫండ్స్ క్రియేట్ చేయండి. ఒక 50 lakh వరకు క్రియేట్ చేయండి అట్లీస్ట్. అందులోంచి డబ్బు బీన్ అవుతుంది కదా మీకు. ఇంకా ఆ డబ్బుతోటి ఇల్లు కొనుక్కొని ఈఎంఐ పెట్టుకోండి. అప్పుడు ఇటు నుంచి డబ్బు వెళ్ళిపోతుంది కదా, నాకు పెయిన్ లేదు ఇంకా. లేకపోతే రేపు జాబ్ ఉంది అనుకోండి, మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తాం. నీకే డబ్బు లేదనుకుంటే మరి ఇంటికి ఎవరు కడతారు? ఇవన్నీ ఉంటాయి. కంఫర్ట్ అల్ల ఏంటంటే రెంట్లతో మనకి ఇష్యూ లేదు. ఇంకా నీ ఇల్లు కాబట్టి నీ ఇష్టం ఉండొచ్చు. కాబట్టి కంఫర్ట్ ఉంది, డిస్కంఫర్ట్ ఉంది, అడ్వాంటేజ్ ఉంది, డిసడ్వాంటేజ్ ఉంది. అందుకని సొసైటీలో రెండుగా విడిపోతారు. కొంటే అర్లీ స్టేజ్లో రేట్లు పెరుగుతాయి, తర్వాత కొనలేవు, అద్దెలు పెరుగుతాయి, తర్వాత కొనలేవు అంటారు. ఈ వైపు ఏమో పెద్దది 30 years బ్లాక్ అయిపోతాం అనవసరంగా. ఈ లోపు జాబ్ ఉడింది అనుకోండి, ఇంటి కూడా కట్లకి ఇల్లు ఎలా పట్టుకొస్తుంది, అది కూడా ఉంటుంది. కాబట్టి మీరు బ్యాలెన్స్ అప్రోచ్ తీసుకోమంటాను. నన్ను అడిగితే ఇంకా ముందు ప్యాసివ్ ఫండ్స్ మీద క్రియేషన్ మీద ఫోకస్ చేయమంటాను. అట్లీస్ట్ ఒక 50 లక్షల వరకు ప్యాసివ్ ఫండ్స్ క్రియేట్ చేయండి. ఇప్పుడు ఫోకస్ చేసుకోండి, ఇల్లు కొనుక్కోండి, తప్పేం లేదు. సో ఈఎంఐ ప్యాసివ్ ఇన్కమ్తో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే నాకు కంఫర్ట్ ఉంటుంది అనిపిస్తుంది. నాకు జాబ్ ఉన్నా సరే నాకు ఇటు నుంచి వచ్చి 50 వెళ్తే నేను బతకడం ఈజీ నాకు. ఇప్పుడు జాబ్ కొట్టుకుంటే ఈ జాబుకు డబ్బులు లేక, ఇంటికి నాకు లేక అన్ని ఇబ్బంది. ఫండ్ లేదనుకోండి, ఇప్పుడు ఇంటికి కట్టి ఈఎంఐ ఎలా కడతారు? ముందు మీరు ఎలా బతుకుతారు? రెండింటికి స్ట్రగుల్ అవుతారు కదా. అవసరం అంత రిస్క్ తీసుకోవటం. అందుకని ఫస్ట్ ప్యాసివ్ ఫండ్ మీద ట్రై చేయమంటారు. హాయ్, ఈ మంత్ ఈ 3 రోజుల్లో అంటే సాటర్డే, సండే, మండే ఈ 3 రోజుల్లో ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, బెస్ట్ వాటికి ఎలా చూస్ చేసుకోవాలి, వీటి మీద ఈ 3 days వెబినార్ జరగబోతుంది ఆన్లైన్ లో. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసుకోండి. దీంట్లో ఎప్పటిలాగానే మ్యూచువల్ ఫండ్స్ ని బెస్ట్ వాటిని ఎలా పిక్ చేసుకోవాలి, డిఫరెంట్ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇవన్నీ, అలాగే ఈటీఎఫ్స్, కొత్తగా వచ్చిన ఈటీఎఫ్స్ ను వాటిని ఎక్కడ ట్రాక్ చేసుకోవాలి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ ఫండ్స్ కూడా ఇలా మొత్తం మీకు కాంప్రహెన్సివ్ గా డిస్కస్ చేయబడుతుంది. అలాగే ఎవరైనా మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి వాటి గైడెన్స్ కూడా ఈ ప్రోగ్రామ్ లో ఇవ్వబడుతుంది. మొత్తం టోటల్ ఇది 6 hours ప్రోగ్రామ్, 3 days ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ అందరూ కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేసుకొని ఈ వెబినార్ కి బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.